చూసిన వెంటనే అంచనా వేయలేము అనడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. ఒక కాలేజీలో జాబ్ చేస్తూ ఆయన సువార్త చేస్తుంటారు. అదే కాలేజీలో ఆయనకి నైబర్గా మరొక ఆయన కూడా పనిచేస్తున్నారు. ఇద్దరు లెక్చరర్స్ పనిచేస్తున్నప్పుడు ఇంచుమించు ఇద్దరికి చక్కగా ప్రిన్సిపల్స్ లెక్చరర్ సరే గుర్తులేదు, పనిచేస్తున్నారు. ఇద్దరు పనిచేస్తున్నప్పుడు బాగా వినాలి, చాలా బాగా వినాలి. మనిషి హృదయం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఒకరోజు తన తోటి ఉద్యోగస్తుడు ఆయన ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక రెస్ట్ తీసుకోవడానికి రూమ్లు ఉంటాయి. వాళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత స్టాఫ్ రూమ్స్, అక్కడికి వెళ్ళి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ విశ్రాంతి దగ్గరికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంటే ఈ లోపల ఏమైందంటే పాస్టర్ గారు వచ్చారు. వచ్చి చూసేసరికి ఒక ఆయన పెద్ద ఆయన ఉదార స్వభావం కలిగిన వాడు కూర్చొని అంత పెద్దోడు ఏడుస్తుంటే చూస్తూ ఉండలేకపోయాడు. సార్ మీరు ఏమనుకున్నంటే ఒక మాట అడుగుతాను, మీరు ఏడవడం ఏంటండి, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు. ఈయన క్రైస్తవుడు. ఏమని చెప్పమంటారంటే, మీరు దైవజనులు కనుక నేను ఓపెన్గా మాట్లాడేస్తున్నాను. నాకు ఒక కూతురు ఉంది, చాలా అందంగా ఉంటుంది, బాగా పెంచుకున్నాను, గారాబంగా పెంచుకున్నాను. దాని పాదం కూడా ఎప్పుడు మట్టి అంటకుండా పెంచుకున్నాను. ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరగమంటాను నేను. నా కూతురు ఏంటి అని అడిగితే నేను చెప్తాను, నా కూతురు నా ఊపిరి అంటాను. ఇంత బాగా పెంచుకున్నాను నా కూతుర్ని. కానీ ఇప్పటికి వారం అవుతుంది, నా కూతురు ఆటో వాడితో లేచిపోయింది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుందండి నా కూతురు. ఇక 2-3 నెలల్లో తన స్టడీ అయిపోద్ది. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న నా కూతురు ఆటో డ్రైవర్తో లేచిపోయింది. ఏం చెప్పనండి నా తోటి ఉద్యోగస్తులకి, అందుకే కూర్చొని ఏడుస్తున్నాను అన్నాడు. దైవజనుడికి ఏం చెప్పాలో అర్థం లేదు. దైవజనుడికి ఒక విషయం తెలుసు, ఎందుకు అందరి హృదయాలు ఒక్కటే అని. ఆ తండ్రికి తెలియంది ఏంటంటే, నా కూతురు మౌనంగా ఉంటుంది, నా కూతురు అందంగా ఉంటుంది, నా కూతురు ఇంటి దగ్గర తల దించితే మరలా ఎక్కడ తల ఎత్తుతుంది, కాలేజీలో ఎత్తుతుంది, మళ్ళీ కాలేజీలో దించితే ఇంటి దగ్గరే మళ్ళీ తల ఎత్తుతుంది, ఇంకెక్కడ తల ఎత్తదో నా బెడ్లో అనుకుంటాం మనం, మా కూతుర్లు మా కొడుకులు అనుకుంటాం మనం. నిజంగా చెప్తాను, కొడుకుల్ని కూతుర్ని కానీ తల్లిదండ్రులారా, బహుపరా సొసైటీ మొత్తం కులిపోయింది, నాశనం అయిపోయింది. మీ పిల్లల్ని బయటికి పంపిస్తున్నారంటే సింహపు నోట్లోకి పంపిస్తున్నారన్న సంగతి మర్చిపోయింది. చదువులకే వెళ్తున్నారు అనుకుంటాం మనం. ఎరగదీసేస్తాను, నిజంగానే ఎరగదీస్తారు ఒకరోజు. ఆ తర్వాత అర్థం, బాగా ఎరగదీశారండి. వెళ్ళిన తర్వాత వచ్చారు ఆయన. ఏం చెప్తాడు ఆయన? ఇలా అన్నాడు, సార్ మీరేమనుకున్నట్టే, ఇప్పటికైనా కూతురికి పెళ్లి చేయాలి కదండి. బహుశా మీ కూతురికి అబ్బాయిలు ఏమైనా మంచితనం నచ్చిందేమో, స్టేటస్ చూడకుండా ఆయనేనా సహసరుడు అనుకుని వెళ్ళిపోయింది కదా. మీరే పెద్ద మనసు చేసుకుని, మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కనుక మీకేమైనా నామోసీగా ఉంటే కాస్త డబ్బు ఇచ్చి ఆయనకి బిజినెస్ పెట్టి మీరు కూడా ఏం చేస్తారంటే అల్లుడిగా చేర్చుకోండి, కూతురి ఇష్టం కన్నా ఇంకేముంటుందండి అని చెప్పాడు ఆయన. దైవజనుడి కాడ బాగానే చెప్పాడని ఆ మాటలు విని ఆయన వెళ్ళాడు. వెళ్ళే ముందు ఫోన్ వచ్చింది, డాడీ ఇప్పటికి మేము వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, మేము పలానా హోటల్లో ఉన్నాం, మమ్మల్ని వచ్చి రిసీవ్ చేసుకోండి, మీరు ఒప్పుకుంటే మీ ముందే మేము పెళ్లి చేసుకుంటాం అని చెప్పారట. సరే అయితే మీరు ఎక్కడికి వెళ్ళకండి, మరలా ఇంకెక్కడికి పరారవ్వకండి, నేను వస్తున్నా అని చెప్పి తండ్రి వెళ్ళాడు. రూమ్ నెంబర్ చెప్పారు, బాగా వినండి. డోర్ కొట్టాడు. డోర్ కొట్టిన తర్వాత ఒకడు గలలింగి కట్టుకొని, ఒకప్పుడు చుక్కలు బనీళ్ళు అమ్మేవారు, గుర్తుందా? కన్నాల బనీళ్ళు, అలాంటి పశువు బనీలు ఒకటి వేసుకొని కిల్లి నవ్వులుకుంటూ బయటకు వచ్చారట. సార్ ఇక్కడ ఏం కావాలి అని అడిగాడు అటు. ఏం కావాలి కదండి, ఇక్కడ ఎలవా ఎక్కడికి వచ్చేయండి అన్నాడు అట్టాడు. సార్ అది కాదండి, ఆ నోటి నుండి వస్తున్న వాసన మాస్టర్ భరించలేక పోయి వాష్రూమ్కి పోయి మొహం కడుక్కొని ఆడు వాసన భరించలేక మరలా వామిటింగ్ అయ్యే పరిస్థితి వస్తే మరలా వచ్చి అదే రూమ్ని కొట్టి కొడుతున్నప్పుడు ఈ వాయిస్ లోపల ఉన్న వ్యక్తిని మా డాడీ వచ్చేలో ఉందని బయటకు వచ్చి ఈ పాపను చూసేసరికి పాప అందట, డాడీ నేను ప్రేమించిన అతను ఇతని అందట.
తండ్రికి మతిపోయిందంటే, నా కూతురు అందం ఏంటి, నా కూతురు చదువేంటి, నా కూతురు స్థితిగతులేంటి, దాన్ని ఎంత బాగా పెంచాను నేను, ఇంత ఎలా పెంచితే వీడు నాకే నచ్చలేదు, దీనికి ఎలా నచ్చాడు అనుకున్నాడు. నేను చెబుతున్నాను, నేను మరలా అడుగుతున్నాను, ఆ అమ్మాయిని కన్న తండ్రి ఎప్పుడు అనుకోలేదు నా కూతురు ఇలాంటి పని చేస్తుందండి. కన్న తండ్రి నా కూతురు ఇలాంటి పని చేస్తుంది అనుకోకపోతే, మానవ హృదయాలు పైకి కనబడినంత ఘోరాతి ఘోరమైన అనడానికి ఇంతకన్నా ఎగ్జాంపుల్స్ ఏం కావాలి చెప్పండి? ఇంతకన్నా ఎగ్జాంపుల్స్ ఏం కావాలి? మౌనంగా ఉన్నంత మాత్రాన మంచోళ్ళు కాదు, ఎగిరెగిరి పడిపోతున్నంత మాత్రాన చెడ్డోళ్ళు కాదు, చక్కగా సూట్ వేసుకున్నంత మాత్రాన రైమండ్లా వాడు కూడా సూపర్ మ్యాన్ కాదు. ఎవడు ఏంటన్నది మనం అస్సలు చెప్పలేం. అది డాక్టర్లకు దొరకదు, ఎవ్వరికి దొరకదు, సైకాలజీ నిపుణులకు కూడా తెలియదు, ఎవ్వడూ దాన్ని పట్టుకోలేడు. మరి ఆ తండ్రి ఏం చేశాడంటే, నువ్వు ఎలా ప్రేమించావమ్మంటే భారీ డైలాగ్ కూడా చెప్పిందట, నా కళ్ళుతో చూడ్డాడి అంతట. నేను అడుగుతున్నాను మరలా, నీ కళ్ళుతో చూస్తే ఆడి గారపట్టిన పళ్ళు గారపళ్ళ కనబడవా? కనబడతాయి. నీ కళ్ళుతో చూస్తే ఆడి వంకర బాస్గా కనబడదా? నీ కళ్ళుతో చూస్తే ఆడి దౌర్భాగ్యమైన జీవితం దౌర్భాగ్యం కనబడదా? నీ కళ్ళుతో చూస్తే కనబడేది నాకు కనబడందేంటి? వీళ్ళిద్దరి మధ్య పరిపక్వత లేని మాట ఏంటంటే, అమ్మా నీ హృదయం నిన్ను మోసం చేసిందన్న మాట ఆ తండ్రి చెప్పలేడు. ఎందుకు చెప్పినా, ఆ తండ్రికి బైబిల్ తెలియదు కనుక. అదే బైబిల్ ఎరిగిన తండ్రి అయితే అంటాడు, నా కూతురు తన హృదయ ఘోషకి పడిపోయింది, మోసపోయింది, తన హృదయం చెప్పిన మాట వినేసింది, తన స్థితి ఏంటి, ఎలా పెరిగింది, ఏం చేయాలి, ఇవేమి తనకు పట్ల ఇలా అయిపోయిందంటే కారణం ఏంటంటే, హృదయం ఘోరాతి ఘోరముగా నా తల్లిని, నా కూతుర్ని నాశనం చేసేసింది. ఇలా మానవ హృదయాలు మనకు కనబడితే చూడండి. ఇంకా మీరు చూడండి, కొన్ని నిన్న ఒక అబ్బాయి వచ్చాడు, మిషనరీకి వెళ్తాడట. మిషనరీకి వెళ్ళొచ్చిన తర్వాత అతను చెబుతున్న మాట ఏంటో తెలుసా? అన్నాడు, మాతో పాటు మిషనరీ సేవలకు వస్తాడన్నా, కానీ ఆడు చేసే పనులు ఉంటాయన్నా అన్నాడు. మరి మిషనరీకి వస్తాడా అంటే వస్తాడు. మిషనరీయే చెప్పండి, పనులే. నేను చెప్తున్నాను, అందరూ ఎందుకు ఇలా ఉంటున్నావు? అరే, ఒక బైబిల్ బోధించేవాడు ఎలాగుండే, బైబిల్ వినేవాడు ఎలాగుండే, స్త్రీ ఎలాగుండే, పురుషుడు ఎలాగుండే, మనం అందరం ఎందుకు ఇలా ఓడిపోతున్నామంటే, సిగ్గు లేకుండా ఒప్పుకోవలసిన మాట ఏంటి చెప్పండి? మన హృదయాలు ఘోరమైన వ్యాధి కలిగినవి, ఘోరాతి ఘోరమైన వ్యాధి కలిగినవి. దాన్ని తెలుసుకున్నట ఎవడి వల్ల అవుతాడు. అంతే, ఎప్పుడైతే తన కూతురి లాంటి సెలక్షన్ చేసుకుంది అనుకున్నాడో, కూతురి మీద నిండు ఆశలు పెట్టుకున్న ఆ తండ్రి కూడా, నువ్వు వద్దు, ఈ అల్లుడు వద్దు, పోయి ఇద్దరు గోదావరిలో పడి సావండని వచ్చాడు. వాడే భరించలేకపోయాడే, శారీరకమైన తండ్రి వాడిని భరించలేకపోయాడే. ఇంత ఘోరాతి ఘోరమైన శ్మశానం లాంటి కుళ్ళి కుతంత్రం అంత గుండెల్లో హృదయంలో పెట్టేసుకున్న మనం దేవుని దృష్టికి ఎలా కనబడతామంట? గల్లలింగి వాడికన్నా దారుణంగా కనబడతామంట. ఆ చుక్కలు బనేలు వేసుకున్న వాడికన్నా దారుణంగా కనబడతామంట. వాడికి పల్లె కనబడ్డాయి. బైబిల్లో రాయబడిన మాట ఏంటి చెప్పినా, నెడినెత్తి మొదలుకొని అరికాలు వరకు. చూద్దాం ఒకసారి ఆ రెఫరెన్స్ చూద్దాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 5-6 వచనాలు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేల ఇంకనూ కొట్టబడుదురు, ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను గాయాలే, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, మెత్తబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడ. యెషయా రైటర్ ఏమన్నాడంటే కొంత క్లాస్గా ఆ వ్యాధి సంబంధమైన భాషలో రాశాడు ఆయన. కొంచెం మన ట్రాక్లకు తెచ్చుకుందాం అంతే. అందరం ఎలా ఉన్నామంటే పెంట పూసుకున్నట్టు ఉన్నామంట అందరం. పెంట అంటే ఏంటి? పెంట అంటే అదనుకోకండి, జంతువులు వేసే పెంటలు ఉంటాయి చెప్పండి, మనిషి వేసే పెంట ఉంటుంది. ఇందులో మీకు ఏ పెంట నచ్చితే ఆ పెంట అనమాట. ఇలాంటి భయంకరమైన పెంటలన్నీ మిక్స్ చేసి బాడీకి రాసేసుకుని చూడండి దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాము.
నడినెత్తి దగ్గర నుంచి అరికాలి వరకు అందరూ, ఇందులో భేదం లేదు, స్త్రీ పురుషుడు, వయసు తక్కువ వయసు పెద్దది ఏమీ లేదు, అందరూ నడినెత్తి దగ్గర నుంచి అరికాలి వరకు అందరూ పెంట రాసుకుని ఎలా చేస్తున్నాను తెలుసా? పెంట రాసుకుని వెళ్ళట ఆడికి మనం ఆకేసి పప్పు వేసి ఇంకేమిట్టాం కూరేసి ముద్దెట్టమంటావా అన్నామట. ఆడికి ఎలా ఉంటుందండి పెంట రాసుకుని వెళ్తే? నీ ముద్ద వద్దు, నీ ఆకు వద్దు, అసలు నీ కొంపే ఇక్కడ వద్దు, పోరా, ఈ కొంపులోనే చచ్చిపోతుంది తప్ప నీ అన్నం నాకు వద్దంట. ఇది ప్రాక్టికల్గా ఊహించుకోండి. బాగా కొంపు రాసేసుకుని మొత్తం పైనుంచి కింద వరకు పెంటంతా రాసేసుకుని పెళ్లి చూపులకి వెళ్ళామనుకో, ఎదుగు పిల్ల ఉందనుకో, నచ్చానా అని అడుగు, ఎలా ఉన్నానంటావు అన్నా, అస్సలు రావద్దంటది, దగ్గర రావద్దంటది. ప్లీజ్ సార్ మీకు దండం పెడతా, నా జీవితాన్ని నాశనం చేయకండి సార్, అమ్మా పమ్మని చెప్పే అని అడుగుతుంది. ఎవరిని? పెంట రాసుకునేవాడు భోజనం పెడితే తినలేం, పెంట రాసుకునేవారు జీవితంలోకి వస్తారంటే రానువు. పెంట రాసుకుని బతికేస్తున్నవారు 2000 కాగితం జేబులోని తీసి, ఆ జేబులోనే పెంట ఉంది, ఆ జేబులో పెంటలోంచి 2000 కాగితం ఇలా తీసి, నీకు నేను దాన ధర్మం చేస్తున్నాను తీసుకో 2000 అంటే, నీ పెంట వద్దు, నీ డబ్బులు వద్దు, నీకు దండం అని ఆ కాగితం అక్కడే పడేసి పోతాడు. మనం ఎలా ఉన్నామంటే దేవుని దృష్టికి, ఒరే మీరందరూ పెంట రాసుకుని తిరుగుతున్నారు అన్నారట. ఇందులో ఏ భేదం లేదండి, అందరూ గురించి బైబిల్ చెప్తుంది. అందరూ పాపాత్ములు, బైబిల్ చెప్పింది అందరూ పాపాత్ములు, ఏ భేదం లేదు. ప్రతి ఒక్కడు ఘోరమైన హృదయం కలిగి నలిగిపోయి పైకి కనిపించకుండా, పైకి క్రిస్టియన్ రిలీజియన్లో కూడా ఏమైపోయింది చెప్పిన, క్లాసికల్గా ప్రైజ్లాడు చెప్పుకుంటాం, క్లాసికల్గా వందనాలు చెప్పుకుంటాం, క్లాసికల్గా బైబిల్ చదువుతాం, క్లాసికల్గా ప్రసంగాలు వింటాం, ప్రసంగాలు చెబుతాం, అంతా క్లాసిక్కే. మీరెవరు అంటే మేము క్రైస్తవ దేవుడిని నమ్ముకున్నాం, మేము క్రిస్టియన్స్, మేము క్రిస్మస్ చేస్తాం అని చెప్పుకుంటాం. కానీ దరిద్రం ఏడు చెప్పినా ఇంకా పెంట అలాగే ఉంది. ఆ పెంట అలాగే పెట్టుకొని మనం ఏం చేస్తాం? మనం ఏమనుకుంటాం చెప్పినా, మా దేవుడు మా పితరుల దగ్గర నుంచి వస్తున్న దేవుడు, మా దేవుడికి మేము నచ్చకపోతే ఎవరికి నచ్చుతామని ఒక ధీమా డ్రామాలో బతికేస్తున్నాం. మనం జీర్ణించుకోవడం కష్టం. ఇప్పుడు చెప్పండి, ఇలా ఉన్నవారందరూ దేవుని దృష్టికి ఎలా ఉన్నారు చెప్పినా, దగ్గరకు వస్తే చంపేస్తున్నాడు.